వెల్కమ్ టు మెగానన్ టీవీ బన్నింగ్ టాపిక్. రెక్కలు, పైలట్ లేకుండా ఎగిరే యుద్ధ విమానం, శత్రువుకు చిక్కకుండా దూసుకుపోవడం, డ్రోన్లను తన కృత్రిమ మేధస్సుతో సమన్వయం చేసుకుని దానికదే శత్రువుపై దాడి చేయడం ఇదేదో హాలీవుడ్ సినిమాలో భవిష్యత్తు తరం ఫైటర్ జెట్ గురించి చెబుతున్న స్టోరీ కాదు. భారత్ త్వరలో తయారు చేయబోతున్న 6వ తరం ఫైటర్ జెట్ గురించి వివరాలు. అదేంటి, భారత్ అసలు 5వ తరం ఫైటర్ జెట్నే ఇప్పటి వరకు తయారు చేయలేదు, అలాంటిది 6వ తరం ఫైటర్ జెట్ గురించి ఆలోచించడం కాస్త అతిశయోక్తిగా లేదు. కానీ డిఆర్డిఓలోని శాస్త్రవేత్తలు ఇలా ఆలోచించడం తప్పు కాదని అంటున్నారు. ఇవాల్టి విత్తనమే రేపు మహావృక్షం అవుతుంది. అలాగే ఇవాల్టి ఆలోచనే రేపు కార్యరూపం దాల్చుతుంది. అదేవిధంగా ప్రపంచంలోని ఇతర దేశాలు ఇప్పటి వరకు తయారు చేయని ఫైటర్ జెట్లను భారత్ తయారు చేయడానికి సిద్ధమవుతుంది. దీనికోసం ఇప్పటి నుంచే ప్లానింగ్ మొదలుపెట్టింది. అసలు ఈ 6వ తరం ఫైటర్ జెట్లు ఎలా ఉంటాయి? భారత్ తయారు చేయబోతున్న ఈ కొత్త ఫైటర్ జెట్ రఫేల్ F-35 కంటే ఎన్ని రెట్లు అడ్వాన్స్డ్? 6వ తరం ఫైటర్ జెట్లు ఓకే, మరి 5వ తరం ఫైటర్ జెట్ల పని ఎంతవరకు వచ్చింది? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. భారత్ ఇప్పటి వరకు 5వ తరం యుద్ధ విమానాలను కూడా తయారు చేయలేదు. కానీ ఇప్పుడు నేరుగా 6వ తరం విమానాలపై దృష్టి పెట్టింది. వినడానికి కాస్త ఓవర్గా ఉన్నా ఇది నిజం. భారత్ తయారు చేయనున్న ఈ 6వ తరం యుద్ధ విమానాలు ప్రస్తుతం ఉన్న రాఫెల్ F-35 కంటే చాలా అధునాతనమైనవి. భారత రక్షణ పరిశోధన సంస్థ డిఆర్డిఓ అలాగే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏడీఏ కలిసి ఈ 6వ తరం ఫైటర్ జెట్ ను రూపొందించనున్నాయి. దీని రూపానికి సంబంధించి విషయాలు కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విమానం ఫ్లయింగ్ వింగ్ డిజైన్ తో ఉంటుంది. అంటే సాంప్రదాయ రెక్కలు, తోక లేకుండా వజ్రం లాంటి ఆకారంలో ఈ యుద్ధమానం ఉంటుంది. దీనివల్ల దీనిని పట్టుకోవాలంటే శత్రు రాడర్లు జేజమ్ములు దిగి రావాలి. పైలట్ లేకుండా పూర్తిగా కృత్రిమ మేధస్సు ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఈ విమానం స్వయంగా శత్రువు లక్ష్యాలను గుర్తించి దాడులు చేసి యుద్ధ వ్యూహాలను రూపొందించగలదు. అయితే ఇది ప్రస్తుతం ఆలోచనల స్థాయిలోనే ఉంది. కార్యాచరణ జరిగి చేతికి వచ్చేసరికి సంవత్సరాల సమయం పట్టొచ్చు. అంతరిక్ష రంగంలో భారత్ ప్రస్తుతం దూసుకుపోతుంది. అయితే ఓ 30 ఏళ్లు వెనక్కి చూసుకుంటే అప్పటికి ఇప్పటికీ ఎంతో ప్రగతి సాధించాం. అప్పుడు వేసిన విత్తనాలే ఇప్పుడు ఇస్రో రూపంలో మహావృక్షమై ఫలితాలిస్తుంది. ఇది భారత్ స్వయం ప్రగతి. అలానే 6వ తరం ఫైటర్ జెట్ల విషయంలోనే ఇప్పటి ఆలోచనలే భవిష్యత్తులో సాకారం అవుతుందని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం ఈ 6వ తరం యుద్ధ విమానం భారత్ లో ఘాతక్ ప్రోగ్రాం కింద అభివృద్ధి చేస్తున్నారు. ఘాతక్ అంటే ఒక పైలట్ లేని కంబాటెడ్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది కృత్రిమ మేధస్సు నడిపిస్తుంది. ఈ విమానం ఒకే సమయంలో డ్రోన్ల బృందాన్ని నియంత్రించగలదు. అంటే ఒక విమానం 10 డ్రోన్లను నడిపించి యుద్ధ రంగంలో ఒకేసారి మల్టిపుల్ టార్గెట్స్ పై దాడి చేయగలదు. ఇది లేజర్, మైక్రోవేవ్ ఆయుధాలను కూడా ఉపయోగించగలదు. ఇది సాంప్రదాయ మిసైళ్ల కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో శత్రువులను నాశనం చేయగలవు. ఈ 6వ తరం యుద్ధ విమానం పూర్తిగా కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో ఉపయోగించే ఫ్లయింగ్ వింగ్ డిజైన్ వల్ల రాడర్ లో కనిపించే అవకాశం చాలా తక్కువ. ఈ విమానం యుద్ధంలో సమాచారాన్ని అప్పటికప్పుడు విశ్లేషించి తక్షణ నిర్ణయాలు తీసుకోగలదు. ఉదాహరణకు శత్రువు మిసైల్ దాడి చేస్తే ఈ విమానం ఆటోమేటిక్ గా దాని గురించి ప్రతి దాడి చేయగలదు. ఇది హైపర్సోనిక్ మిసైళ్లను, లేజర్ ఆయుధాలను ఉపయోగించగలదు. ఇది స్వయంగా నిర్ణయాలు తీసుకోగలదు. అంటే భూమి నుంచి ఎవరు నియంత్రించకపోయినా యుద్ధంలో ఏం చేయాలో ఈ విమానమే నిర్ణయించుకుంటుంది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న రాబోయే రోజుల్లో AI అభివృద్ధితో ఇది సాధ్యపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. 6వ తరం ఫైటర్ జెట్ కళ బాగానే ఉంది. మరి 5వ తరం ఫైటర్ జెట్ల పనులు ఎక్కడి వరకు వచ్చాయి? భారత్ 5వ తరం ఫైటర్ జెట్ తయారీ, ఆమ్కా పరిస్థితి ఏంటి? అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆమ్కా అనేది భారత్ లో 5వ తరం యుద్ధ విమానంగా అభివృద్ధి చేయబడుతుంది. కానీ ఇది 6వ తరం ఫైటర్ జెట్ కు మార్గం సుగమం చేస్తుంది. ఆమ్కా ప్రాజెక్టు 2 దశల్లో ఉంది. మార్క్ 1, మార్క్ 2. మార్క్ 1 5వ తరం విమానంగా 2030 నాటికి సిద్ధం కావచ్చు. ఇది రాఫెల్ తో సమానమైన సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇక మార్క్ 2లో 6వ తరం టెక్నాలజీ అయిన AI, లేజర్ ఆయుధాలు, హైపర్సోనిక్ మిసైళ్లు జోడించబడతాయి. ప్రస్తుతం ఆమ్కా మార్క్ 1 డిజైన్ పూర్తయింది. ప్రోటోటైప్ విమానం తయారీ ప్రక్రియలో ఉంది. ఘాతక్ ప్రోగ్రాం కింద 6వ తరం విమానం డిజైన్ దశలో ఉంది. 2040 నాటికి ఇది యుద్ధ రంగంలో సిద్ధంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే మరో 15 ఏళ్లకు భారత్ దగ్గర మేడ్ ఇన్ ఇండియా 6వ తరం ఫైటర్ జెట్లు అందుబాటులో ఉంటాయన్నమాట. ఈ 6వ తరం యుద్ధ విమానం రాఫెల్ F-35 కంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది 3000 కిలోమీటర్ల దూరం వరకు ఎగరగలదు. 13 టన్నుల ఆయుధాలను మోసుకెళ్లగలదు. దీనిలో స్టెల్త్ టెక్నాలజీ ఉంటుంది. అంటే రాడార్ లో కనిపించడం దాదాపు అసాధ్యం. ఇది చైనా J-20 వంటి విమానాలతో పోటీపడి అమెరికా, బ్రిటన్, యూరోప్ లోని 6వ తరం విమానాలతో సమానంగా నిలుస్తుంది. అయితే ఈ 6వ తరం యుద్ధ విమానం అభివృద్ధిలో జెట్ ఇంజన్ తయారీ ప్రధాన సవాలుగా మారింది. భారత్ ఇంకా స్వతంత్రంగా అధునాతన జెట్ ఇంజన్ ను అభివృద్ధి చేయలేదు. దీనివల్ల విదేశీ సహకారంపై ఆధారపడుతుంది. అమెరికాకు చెందిన GE, ఫ్రాన్స్ కు చెందిన
సఫ్రాన్, బ్రిటన్కు చెందిన రోల్స్ రాయ్స్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఈ సహకారంతో 2040 నాటికి అధునాతన ఇంజన్లు, స్టెల్త్ ఎగ్జాస్ట్ సిస్టమ్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ టెక్నాలజీ అభివృద్ధికి భారీ ఖర్చుతో పాటు ఎక్కువ సమయం పడుతుంది. అయినప్పటికీ DRDO, ADA ఈ ప్రాజెక్టును వేగవంతం చేస్తున్నాయి. దీనివల్ల భారత్, చైనా, పాకిస్తాన్లతో పోలిస్తే రక్షణ రంగంలో గణనీయమైన ఆధిక్యత సాధిస్తుంది. భారత్కి విమానం ఎందుకు ముఖ్యం? ఈ 6వ తరం యుద్ధ విమానం భారత వాయుసేనను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బలగాల్లో ఒకటిగా మారుస్తుంది. ప్రస్తుతం భారత్ రాఫెల్, సుఖాయ్ వంటి విమానాలను ఉపయోగిస్తుంది. కానీ ఈ కొత్త యుద్ధ విమానం చైనా J-20, అమెరికా NGAD వంటి విమానాలతో సమానంగా పోటీ పడుతుంది. ఇది 3000 కిలోమీటర్ల దూరం వరకు ఎగరగలిగే సామర్థ్యం, 13 టన్నుల ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యంతో శత్రు సరిహద్దులను సులభంగా దాటగలదు. ఇది స్వదేశీ టెక్నాలజీతో తయారవుతుండటం వల్ల భారత్కు ఖర్చు తగ్గుతుంది, విదేశీ దిగుమతులపై ఆధారపడే అవసరం తగ్గుతుంది. ఈ విమానం భారత్ను రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా నడిపిస్తుంది. ఈ 6వ తరం యుద్ధ విమానం భారత్ను రక్షణ రంగంలో ప్రపంచ శక్తిగా నిలబెడుతుంది. ఇప్పటికే IT, కృత్రిమ మేధస్సు రంగాల్లో భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఈ విమానంతో రక్షణ రంగంలో కూడా ముందంజలో ఉంటుంది. 2040 నాటికి ఈ విమానం పూర్తిగా సిద్ధమై భారత వాయుసేనలో చేరుతుందని అంచనా. ఇది చైనా, పాకిస్తాన్లతో జరిగే ఏ యుద్ధ పరిస్థితుల్లోనైనా భారత్కు ఆధిక్యతనిస్తుంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే భారత్ తన స్వదేశీ టెక్నాలజీని ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా ఉంది. ఈ విమానం భారత్ను గ్లోబల్ డిఫెన్స్ టెక్నాలజీలలో అగ్రగామిగా నిలబెడుతుందని నిపుణులు చెబుతున్నారు.